హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫిఫ్లో. ఈరోజు వీడియోలో మనం బ్లెండర్ కిట్ అంటే ఏంటి, బ్లెండర్ కిట్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ బ్లెండర్ కిట్ని ఎలా యూస్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు మనకు బ్లెండర్ కిట్ వల్ల యూజ్ ఏంటి? బ్లెండర్ కిట్ అంటే బ్లెండర్లో రెడీమేడ్ యాసెట్స్ బాక్స్ లాంటిది. అంటే మనం మోడల్స్, టెక్చర్స్, హెచ్డిఆర్ఎస్ ఇలాంటివి మనం క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి యూస్ చేస్తాం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, మీకు ఫుడ్ కావాలంటే ఆన్లైన్ డెలివరీ యాప్ ఓపెన్ చేసి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటారు కదా, అంటే మీరు కిచెన్లోకి వెళ్ళి కుక్ చేయట్లేదు, కానీ ఫుడ్ రెడీగా ఇంటికి వస్తుంది. అలాగే బ్లెండర్లో కూడా మోడల్స్, టెక్చర్స్, హెచ్డిఆర్ఎస్, బ్రషెస్ ఇలాంటివి మనం క్రియేట్ చేయడం బదులు బ్లెండర్ కిట్లోనే రెడీగా ఉన్న యాసెట్స్ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి యూస్ చేసుకుంటాం. ఇప్పుడు బ్లెండర్ కిట్ అంటే ఏంటో అర్థమైంది కదా. నెక్స్ట్ బ్లెండర్ కిట్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్లో బ్లెండర్ కిట్ అని సెర్చ్ చేసి ఎంటర్ చేయండి. ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చే లింక్ మీద క్లిక్ చేయండి. టాప్లో డౌన్లోడ్ బ్లెండర్ కిట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ బ్లెండర్ కిట్ ఫ్రీ అని ఆప్షన్ ఉంటుంది. దాని కింద డౌన్లోడ్ బ్లెండర్ కిట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. ఇప్పుడు బ్లెండర్ ఓపెన్ చేసి టాప్లో ఎడిట్ ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో యాడ్-ఆన్స్ ఓపెన్ చేయండి. ఇప్పుడు రైట్ సైడ్లో ఉన్న యారో మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ ఫ్రమ్ డిస్క్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన బ్లెండర్ కిట్ ఫైల్ని అన్జిప్ చేయకుండా డైరెక్ట్గా సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ చేయండి. నేను బ్లెండర్ వర్షన్ 5.0.1 యూస్ చేస్తున్నాను. ఇక్కడ బ్లెండర్ కిట్ బాక్స్ డైరెక్ట్గా ఎనేబుల్ అయి ఉంది. మీరు ఓల్డర్ వర్షన్ యూస్ చేస్తున్నట్టయితే యాడ్-ఆన్స్లో టాప్లో ఇన్స్టాల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ ఫైల్ని సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ చేశాక బ్లెండర్ కిట్ యాడ్-ఆన్ని టిక్ మార్క్ చేసి ఎనేబుల్ చేయాలి. ఇప్పుడు బ్లెండర్ కిట్ ఇన్స్టాల్ అయ్యింది. టాప్లో మనకి బ్లెండర్ కిట్ కనిపిస్తుంది. ఇప్పుడు బ్లెండర్ కిట్ని ఎలా యూస్ చేయాలో చూద్దాం. ఇక్కడ బాక్స్లో కనిపించే బ్లెండర్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కోసం సెర్చ్ బాక్స్లో బైక్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తున్నాం. ఇక్కడ మనకు చాలా మోడల్స్ వచ్చాయి, కానీ కొన్ని ప్రీమియం ఉన్నాయి. మనకు ఫ్రీ మోడల్స్ కావాలి కాబట్టి కీబోర్డ్లో ఎన్ ప్రెస్ చేస్తే రైట్ సైడ్ బ్లెండర్ కిట్ ప్లాన్లో ఓపెన్ అవుతుంది. అందులో సెర్చ్ ఫిల్టర్ ఓపెన్ చేసి ఫ్రీ ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఫ్రీ ఆబ్జెక్ట్స్ మాత్రం మనకి ఫస్ట్ వస్తాయి. ఎగ్జాంపుల్కి నేను బైక్ మోడల్ మీద క్లిక్ చేస్తే మెటీరియల్తో సహా డైరెక్ట్గా సీన్లోకి యాడ్ అవుతుంది. ఇప్పుడు మెటీరియల్ ఎలా యూస్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక క్యూబ్ యాడ్ చేస్తున్నా. బ్లెండర్ కిట్లో సెకండ్ ఐకాన్ అయిన మెటీరియల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తున్నా. సెర్చ్లో వుడ్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ చాలా మెటీరియల్స్ వచ్చాయి. ఒక మెటీరియల్ మీద క్లిక్ చేస్తున్నా. చూసారా, సింగిల్ క్లిక్తో మెటీరియల్ ఎలా అప్లై అయిందో. నెక్స్ట్ ఇప్పుడు హెచ్డిఆర్ఐ యాడ్ చేద్దాం. అసలు హెచ్డిఆర్ఐ అంటే ఏంటి? హెచ్డిఆర్ఐ అంటే మన సీన్కి రియలిస్టిక్ లైటింగ్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. రియల్ వరల్డ్లో సన్లైట్ ఎలా ఉంటుందో అదే ఫీలింగ్ హెచ్డిఆర్ఐతో వస్తుంది. ఇప్పుడు హెచ్డిఆర్ఐ ఇంపోర్ట్ చేద్దాం. బ్లెండర్ కిట్లో గ్లోబ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు రెండర్ వ్యూకి వెళ్తున్నా. ఇక్కడ మనకు చాలా హెచ్డిఆర్ఐస్ వచ్చాయి. హెచ్డిఆర్ఐస్ అనేవి డిఫరెంట్ క్వాలిటీస్లో ఉంటాయి. నేను 2K హెచ్డిఆర్ఐని సెలెక్ట్ చేస్తున్నాను. హెచ్డిఆర్ఐ మీద క్లిక్ చేసిన వెంటనే మన సీన్కి లైటింగ్ రియలిస్టిక్ అప్లై అవుతుంది. ఇంకో హెచ్డిఆర్ఐ ట్రై చేయాలంటే సింపుల్గా మరొకటి సెలెక్ట్ చేయొచ్చు. చూసారు కదా, బ్లెండర్ కిట్ని యూస్ చేసి మోడల్, మెటీరియల్ అండ్ హెచ్డిఆర్ఐని ఎలా యాడ్ చేయాలో. మీరు మీ వర్క్లో టైంని సేవ్ చేయాలనుకుంటే బ్లెండర్ కిట్ బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి ఇన్ఫిఫ్లోని సబ్స్క్రైబ్ చేయండి.